అందరికి శనాడితే ఆయన అంతా జోరు మీద ఉన్నట్టు ఓట్లోళ్ళు బాగా వచ్చిపోతురా మంచి మంచి ముచ్చట్లు చెప్తున్నారు మీకు. సరే మరి అలా ముచ్చట్లేమో కానీ ఇక ముందుగాల నా ముచ్చట్లు చెప్తా పడరు. ముందుగాల హెడ్లైన్స్. నోరిప్పి మాట్లాడిన మన్మోహన్ సింగ్, తెలంగాణ కాంగ్రెస్ వల్ల కొత్త కళ. ఇందిరాక ఇజ్జత్ తీసుకున్న దానం, అర్థం కాక అయోమయమైన జనం. చిరంజీవి చిన్నజీవి కొత్త సినిమా, జనానికి పిచ్చెక్కిచ్చే యాక్టింగ్. రాహుల్ ముచ్చటిని నిద్రలేసిన లీడర్ అమ్మలు, సీఎం కుర్చీ మాదే అని గంపెడాశలు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సార్ అనగానే తెలిసిన వాళ్ళు నోరు తెరవాడు ఏం మాట్లాడని అనుకుంటారు. కానీ ఆయన ఉత్తగానే కాలే ప్రధాని, అన్ని ఉత్తమ లక్షణాలు ఉండేపటికే ప్రధానమంత్రిని చేసిండ్రని కొంతమంది అనుకుంటారు. ఎవ్వరు ఏమనుకున్నా ప్రధానమంత్రి నోరు తెరిచిండు మొత్తం మీద. ఆయన మనసులున్న మాట బయట పెట్టిండు భువనగిరి కాడ. వామ్మో వామ్మో ఏమో అనుకున్నాం కానీ మన్మోహన్ సింగ్ సారు సప్పుడు చేయకుండానే గిచ్చిండు. భువనగిరి సభ కాడికి వచ్చి తెలంగాణ బోనం ఎత్తుకున్నంత చేసిండు. ముందుగాల తెలంగాణ ప్రజలకు కొత్త రాష్ట్రం వస్తున్నందుకు శుభాకాంక్షలు చెప్పిండు. ఇక వెనక చీరి అన్ని పార్టీలను వరుస పెట్టి వేసుకొచ్చిండు అనుకోరాదు. ఈడ మీకు చెప్పుక తిరుగుతున్నారు చూడు, తెలంగాణ మేమే తెచ్చినాం, మేం చేయంగానే వచ్చింది తెలంగాణ అని. వాళ్ళ దుమ్ము దులిపిండు. పార్లమెంట్లో బిల్లు పెట్టే తనకే కాదు, దాన్ని తయారు చేపించి అడ్డం పడ్డోళ్ళ కాళ్ళు ఏళ్ళు పట్టుకొని లోక్సభలో 273 మందితో జై కొట్టించి రాజ్యసభలో కంటి మీద రెప్పగొట్టకుండా కాపాడుకుంటే ఈడికొచ్చి పబ్లిక్ జూటమాటలు చెప్పుకుంటున్నారు కొంతమంది అని తిట్టిండు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చుడుతోనే మా పని అయిపోలే, ఆ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి కావాలి, హైదరాబాద్ ఎంత డెవలప్ కావాలి, వరంగల్ పట్టణం ఎట్లా ముస్తాబు చేయాలనో అవి కూడా మేము చేయవలసిందే. ఇక ఎవ్వరు చేసినా కావు, చేయికుర్తోళ్ళు మాటిస్తే వెనకకు పోరు. చదువుకున్న పోరగాళ్ళకు నౌకలు రిప్పిస్తాం, వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకు ఏం తక్లీఫ్ లేకుండా చూసుకుంటాం, కూలినాలు చేసుకుంటే వాళ్ళని ఆదుకుంటాం, కరువు పని చేసుకుంటే వాళ్ళకి ఇంకా బొచ్చెడు పని చూపిస్తామని చెప్పుకొచ్చిండు. ఇక నరేంద్ర మోడీని అయితే నలిచినట్టు నలిచిండు. ఆయన చెప్పే ముచ్చట్లు అన్ని చెట్ల మీద ఇస్తరాకులు గుచ్చినట్టే ఉంటాయి, ఒక్కటి కూడా అయ్యే పని కాదు. బీజేపీ అన్ని బడాయి మాటలు చెప్తున్నది, మతాలు కులాల పేర్లు చెప్పి పంచాదులు పెడుతున్నది. కానీ మేము అట్లా కాదు, అందరు చల్లగా ఉండాలనుకుంటోళ్ళమని చెప్పిండు. పుసుక్కున పువ్వు గుర్తు కోటేస్తే దేశం ఆగమాగం అవుడు గ్యారంటీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకే ఓటేయండి అన్నాడు. అట్లనే తెలంగాణలో కరెంటు తక్కువ తయారవుతున్నది కాబట్టి ఒక పెద్ద కరెంటు కంపెనీ పెట్టి లైన్ గుంజి మంచిగా కరెంట్ ఇవ్వాలనుకుంటున్నాం అన్నాడు. సభలో కూర్చున్న పబ్లిక్ తెలంగాణ ఇచ్చినందుకు ఎంత సంతోషంగా ఉన్నారో కన్లారా చూసిండు ప్రధానమంత్రి సారు. అన్నమాట నిలబెట్టుకున్న సంతోషం ఉన్నదని చెప్పిండు. ఎవరి బర్రె అయితే ఏంది, మన దొడ్లే పెండ పెట్టిందా లేదా అని చూసుకుంటున్నారు కొంతమంది. అప్పులోడు ఇంటికి రాగానే ఇద్దరాలు మొదలు కొట్లాడుకున్నట్టు, ఆడు వెళ్ళిపోగానే మళ్ళా కూడి ఉన్నట్టు చిరంజీవి అలా తమ్ముడు చిన్నజీవి, అదే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, ఇదే యాక్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మీది చూస్తే కనిపిస్తే కాకిరిచ్చి ఉంచుకునేటట్టు లోపల ఇంకో కథను అడుగుతున్నారు. ఏందో చూడుండ్రు అలా కథ. వారెవ్వ ఆస్కార్ అవార్డు ఇచ్చేటోళ్ళు కూడా ముక్కు మీద ఏలేసుకొని బీరిపోయి చూడవలసిన డ్రామా చిన్నజీవి చిరంజీవి మొదలు పెట్టిరు. అన్నొక పార్టీ, తమ్ముడు ఇంకో పార్టీ. అన్న పార్టీని తమ్ముడు తిడతాడు, తమ్ముని పార్టీని అన్న తిడతాడు. పార్టీలనే తిట్టుకుంటారు కానీ అన్నను తమ్ముడు తిట్టాడు, తమ్ముడు అన్నను తిట్టాడు. అన్న మంచోడే కానీ అన్నున్న పార్టీ బద్మాషి అంటాడు. తమ్ముడు మంచోడే కానీ ఆడు మద్దతు ఇస్తున్న పువ్వు గుడితే లఫంగా పార్టీ అని ఇద్దరిని ఒకరికొకరు పొగుడుకుంటా పార్టీలను తిడతారు. కళ్యాణాల పవన్ ఏమన్నాడో ఇనుండ్రి. అన్నయ్యకి నేను ఎదురొస్తానా, అన్నయ్య మీద నా కోపం ఉంటుందా? ఉండదు. అన్యాయానికి అక్రమాలకి నేను ఎదురెళ్దామంటే నా దురదృష్టం ఈరోజు నేను అన్నయ్యకి ఎదురుగా నిలబడాల్సి వస్తుంది తప్ప. చూసిండ్రా, అన్నకు ఎదురుగా నిలబడే దమ్మున్నదా నాకు, అన్న అంటే కోపమేనా నాకు అని తమ్ముడు చెప్తాడు. ఇక పెద్దజీవి మాటలు కూడా వినుండ్రో పని అయిపోతుంది. పవన్ కళ్యాణ్ భావోద్వేగాలు, అలాగే ఒక సొసైటీ మీద రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. మనం ఫస్ట్ కాంగ్రెస్ని అడిగేటప్పుడు, కాంగ్రెస్ వైపు వేలు చూపించేటప్పుడు మిగతా పార్టీల వైపు కూడా మనం ఆలోచించాలి. ఇన్నారులా తమ్ముడు మంచోడే కానీ ఆడు పెట్టిన పార్టీ, మద్దతు ఇస్తున్న పార్టీ మహా చెడ్డదని మెగాస్టార్ చెప్పుకొస్తున్నాడు. మరి ఈడ అన్నదమ్ములు ఇద్దరు శుద్ధపూసలు అయితే వీళ్ళకి అంతో ఇంతో చేదోడు లెక్కుండి 4 రూపాయలు సంపాదించుకునే మార్గం చూపించిన పార్టీలే బద్మాషియా? కాంగ్రెస్ పార్టీ కమీన పార్టీ అయితే అన్ననల్లకు పోకుండా ఆపకపోయిండు. మరి పవనాలు చిన్నోడు కాబట్టి అనలేకపోయిండేమో. మరి తమ్ముడు పవనాలు పార్టీ పెడుతుంటే
అరే నేనేం పొడిచింది లేదు పార్టీ పెట్టి నువ్వు పెట్టి కోడిగుడ్డు మీద ఈకెలు వీకెడు ఎందుకు రా అని అన్ననన్న చెప్పొచ్చు కదా తమ్మునికి, కానీ చెప్పరు. తమ్ముడు బీజేపీకే మద్దతు ఇవ్వాలని అన్న కోరుకుంటాడు, అన్న కాంగ్రెస్లోనే ఉండాలని తమ్ముడు కోరుకుంటాడు. అందరు నీసు తినేటోళ్లే గాని కోడి మాయమైనట్టు, ఇద్దరు మంచోళ్లే గాని ఈనటోడే హౌలేగాడు అన్నట్టు. కాంగ్రెస్ కో హటావో దేశ్ కో బచావో అని కళ్యాణాల పవన్ అంటుంటాడు కానీ చిరంజీవికో హటావో రాష్ట్రకో బచావో అనడు. అన్న కూడా సేమ్. ఇట్లెందుకు చేస్తున్నారు వీళ్ళంటే రేపు పొద్దుగాల నరేంద్ర మోడీ నడినెత్తిల సుడి తిరిగి ప్రధానమంత్రి అయ్యేనా అంటే కొనిదల కుటుంబానికి తమ్ముని సేవల దక్షిణ కింద కొండంత అండ దొరికినట్టే. అట్లా కాకుండా ఉల్టా పల్టాయి చేయి గుర్తు జోరందుకుంటే ప్రజారాజ్యం అమ్మకందారుడు చిరంజీవి రూపంలో సేమ్ కొనిదల కుటుంబం లాభాల బాటలనే నడుస్తుంది. అంటే ఎవరి ఏండ్లున్నా చిరంజీవి కుటుంబానికి వచ్చిన నష్టం ఏం లేదు. నష్టం కాకుండా ఉండాలంటే ఇద్దరు శరోదిక్కు నిలబడాలి కాబట్టి ఈ డ్రామాకు పరదా ఉటాయించిండ్రు. ఇది అర్థం చేసుకోకుండా కొంతమంది డైలాగులు విని సీటీలు కొట్టుకుంటా పవనిజం చిరుజమానా అని భ్రమలు పడుతున్నారు మడుగులలో దుంకుకుంటా. జర్ర దైసుండ్రి, ఈ వార్త పబ్లిక్ కోసం కాదు, దానం నాగేందర్ కోసం. అయ్యా నాగేందరు, ఏడున్నావు రాజా? నీ తాన ఇన్ని లలిత కళలు ఉన్నాయని తెలుగు తల్లి కూడా గుర్తుపట్టకపోవచ్చు. నిన్న రాహుల్ గాంధీ సభ కాడ నువ్వు ప్రదర్శించిన కళ అద్భుతాలకే అద్భుతం లెక్కున్నది. జర్ర ఓపిక చేసుకొని నీ కళను నీ కళ్ళతో నువ్వే చూడనాయన తరించు, మీరు కూడా చూడుండ్రి. అబ్బో దానం నాగేందర్ను చూస్తే ఏ పాటి మోతేవారో అనుకున్నాం కానీ ఉత్తదే తాల్ బుర్రా. పనిలేనే కాదు మాటలలో కూడా ఎందుకు పనికిరాడని ఆయనంతలా ఆయన్నే బయట పెట్టుకున్నాడు. మనిషే గంభీరంగా ఉంటాడు కానీ పనితనం ఒట్టిదే కొడుతున్నది. నిన్న రాహుల్ గాంధీ సభ పెట్టిండు కదా ఎల్బీ స్టేడియంలా, ఆయన హిందీలో మాట్లాడితే తెలంగాణలోకి అర్థం కాదని తర్జమా చేస్తేందుకు వచ్చిండు. ఓ దిక్కు సర్వే సత్యనారు మొత్తుకుంటున్నా ఈనకుంటా నేనే బాగా చేస్తాను ఉరికిండు. ఇక ఉరికినోడు మాట్లాడాలి కదా. ఆడ రాహుల్ గాంధీ హిందీలో ఒకటి చెప్తుంటే ఈయన తెలుగులో ఇంకోటి చెప్తున్నాడు. సిగ్గంత పోయింది దానం నాగేందర్ది. ఈయనకు హిందీ రాదని అందరికి అర్థమై నవ్వుకున్నారు. ఇంతకు ఎట్లా మాట్లాడిండు అనేది ఒక్కపారి వినిపిస్తా చూడుండ్రి. टीआरएस 2001 में बनी, उससे पहले 40 कांग्रेस के एमएलएज ने रेजोल्यूशन दिया था तेलंगाना के लिए. ఆడ రాహుల్ గాంధీ ఏమో టీఆర్ఎస్ కంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 40 మంది తెలంగాణ కావాలని తీర్మానం చేసిండ్రని చెప్తే దానం నాగేందర్ దానికి ఒకటి కలిపి 41 మంది అని చెప్పిండు. ఇదొక్కటే కాదు బొచ్చెడు అబద్ధాలు మాట్లాడిండు దానం నాగేందర్. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు హైదరాబాద్లో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నారు, మీరు ఆంధ్రోళ్ళు మేము తెలంగాణ వాళ్ళమని మాట ముచ్చట చెప్పుకొస్తే దానికి ఇంకా జరంత కలిపి ప్రాంతీయ తీసేసి మత విద్వేషాలు కూడా కలిపిండు వాళ్ళకు. అరే ఆయన చెప్పింది నాకు అర్థం కాకనా లేకపోతే చెవులు చక్కగా ఇనరాకనా తెలియదు కానీ ఇక చూడుండ్రి. ఇంకోటి हैदराबाद सॉफ्टवेयर का सेंटर है. हम चाहते हैं कि सिर्फ सॉफ्टवेयर का नहीं, तेलंगाना और हैदराबाद हार्डवेयर का भी सेंटर बने. దానం ఏం చెప్పిండో చూడుండ్రి. హైదరాబాద్ ఒక కలల నగరమే కాదు, రాబోయేటువంటి రోజుల్లో ఈ హైదరాబాదు అన్ని రకాలుగా అభివృద్ధికి కేంద్ర బిందువు కావాలని మేము కోరుకుంటామని మనవి చేస్తా ఉన్నాం. హార్డ్వేర్ కూడా డెవలప్ కావాలని రాహుల్ గాంధీ చెప్తే ఈయన కలల హైదరాబాద్ అని ఈయన మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ ఎంఎంటీఎస్ రైళ్ల ముచ్చట చెప్తుంటే हैदराबाद मेट्रो रेल प्रोजेक्ट शुरू करवाया 14,000 करोड़ का. దానం నాగేందర్కు ఎంఎంటీఎస్ రైళ్లు అంటే ఏమెరక ఇంకో ముచ్చట చెప్పిండు. మేము గత సంవత్సరంలో హైదరాబాద్ సిటీలో మెట్రో రైల్ కార్యక్రమాన్ని కేంద్ర సహకారంతో యూపీఏ సర్కార్ భాగస్వామ్యంతో 14,000 కోట్ల రూపాయలతో మెట్రో రైల్ని తీసుకొచ్చామని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇది చూడండి ఇంకా గమ్మతి. पिछले 10 साल में 15 करोड़ लोगों को हमने गरीबी से निकाला है. ఇన్నరా 15 కోట్ల మంది పేదోళ్ళని మధ్యతరగతికి పట్టుకొచ్చినామని రాహుల్ గాంధీ చెప్తే దానం ఏమంటాడు? గత 10 సంవత్సరాల్లో 1,500 కోట్ల మందిని ఈ యొక్క దారిద్ర్య రేఖ నుంచి మేము పైకి తీసుకొచ్చామని సగౌరవంగా మనవి చేస్తా ఉన్నాం. అయ్యా దానం నాగేందరు, సిగ్గు అనిపిస్తలేదా అనయ్య నీకు? 15 కోట్లని ఆయన చెప్తే నువ్వు 1,500 కోట్లని అనబడితివి. ఉన్నరా 1,500 కోట్ల మంది మన దేశంలో? ఇది ఇడిచిపెట్టుర్రి. ఇప్పుడన్నా జర సోయికి రావాలే కదా. हम चाहते हैं कि 33% आरक्षण पार्लियामेंट में और विधानसभा में आपके लिए हो. దానం ఏం చేసిండు చూడు. రాబోయేటువంటి రోజుల్లో మేము కోరుకుంటున్నాము 35% పార్లమెంట్ లో గాని అదేవిధంగా శాసనసభలో గాని మీకు రిజర్వేషన్స్ కల్పించేటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వందని మహిళలకందరికీ మనవి చేస్తా ఉన్నాం. దేశంలో బొడ్డూసిపోని పోరని కూడా ఎరికే మహిళలకు 33.3% రిజర్వేషన్ కోసం కొట్లాట నడుస్తున్నదని. దానం గారు దాన్ని 35 అని చదువుతున్నాడు. और 2000 पुलिस स्टेशन हम सिर्फ महिलाओं के लिए बनाना चाहते हैं. రాహుల్ గాంధీ ఏమో మహిళల కోసం 2000 పోలీస్ స్టేషన్లు పెడతామంటే తూట్పటాక్ దానం ఏమంటాడు? మొత్తం కూడా 2014లో కేవలం మహిళల గురించే చేయబోతున్నారు మనవి చేస్తా ఉన్నాం.
మొత్తం అబద్ధాలే మాట్లాడిండు. అంటే రాక హిందీ అర్థం కాక ఇట్లా మాట్లాడిండు. కానీ ఈ మాటలు పబ్లిక్ ఇంటి ఏమనుకుంటారు, నిజంగా రాహుల్ గాంధీ ఇట్లా చెప్పిండేమో అనుకుంటారు. కానీ రాత్రి టీవీలు చూసేటోళ్ళు కూడా దానం మాటలు తర్జమా చేసుకోవాల్సిన పని వచ్చింది. అయ్యా దానం నాగేందరు, గిసొంటి చిల్లర పనులు చేసుడు నీకు అలవాటే ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ దియ్యకయ్యా అంటున్నారు చేయిగుర్తోళ్ళు. రాహుల్ గాంధీ సారు మేడ్ ఇన్ తెలంగాణనే కాదు, తెలంగాణ మహిళ అని కూడా ఒక ముచ్చట చెప్పిపోయింది నిన్న సభలో. చూసిండ్రా మీరంతా? మహిళా శక్తి పెరగాలి, మహిళలు మీదికి రావాలి, వాళ్ళు ఎదిగితే చూడబుద్ధి అవుతుందని ఇక 2-3 ముచ్చట్లు చెప్పిండు. ఇది మా గురించే చెప్పిండేమో అనుకొని 2-3 అమ్మలక్కలు పరేషాన్ అవుతున్నారట. ఎందుకో మరి. బూస్టు, హార్లిక్స్, బార్న్విటా, కాంప్లాను ఇట్లా అన్ని కలుపుకొని దాగినట్టు మస్తు జోరు మీద ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న మహిళా లీడర్లు. వీళ్ళందరికీ నిన్నటి సంది ఎక్కడలేని ఊపొచ్చింది. గీతారెడ్డమ్మ పదండి ముందుకు పదండి తోసుకు అని పాట పాడుకుంటా పోతుందట. అటు గద్వాల్ జేజమ్మ డీకే ఆర్ననేమో చెలో ముందుకు అని కదం దొక్కుతున్నదట. ఇక సునీత లక్ష్మమ్మనైతే మహిళ ఇక నిదుర నుంచి మేలుకో అని ఏదో యాదొచ్చినట్టే ప్రచారంలో దూసుకుపోతున్నదట. ఇక రాములమ్మ విజయశాంతమ్మనైతే ఆప వశమైతలేదట. అరే ఏమైంది ఇళ్లకు? నిన్నటిదాకా నిద్రమాపుతోని భుజాలు జారేసి తిరిగినోళ్ళేనా ఇల్లంతా? ఇప్పుడిప్పుడే ఎట్లా మారిర్రు అని అందరికి డౌట్ వస్తున్నదంట. అసలు ముచ్చట ఏందంటే ఇది ఒక్కపారి చూడురి. मगर मैं एक ऐसा दिन देखना चाहता हूं, जल्दी देखना चाहता हूं जब तेलंगाना की चीफ मिनिस्टर आप में से एक महिला होगी. అదన్నట్టు ఇలా జోరెన్కున్న అసలు కథ. మహిళనే ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నా అని రాహుల్ గాంధీ వరంగల్ సభలో చెప్పంగానే ఒక్కపారే లీటరు బలం టానిక్ దాగినట్టు మొఖాలన్నీ కలకలలాడుతున్నాయి. నాకంటే ఎక్కువెవరున్నారు అని వీళ్ళంతా కొంగులు ఎగజెక్కి ప్రచారాలు చేసుకుంటేనే పైరవీలు మొదలుపెట్టిరట. మహిళను ముఖ్యమంత్రి చేయాలన్నాడు గాని ఖచ్చితంగా చేస్తా, అది మీ దాంట్లోనే ఎవరినో ఒకరిని అని చెప్పలేదు కదా. ముందుగానే మురవకుర్రి, ముందు మురిసినమ్మ పండుగేరు కదా అన్నట్టు కాగల్లా ఇంత. మీకు మస్తు టెన్షన్ అనిపిస్తున్నది కదా ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని. అందుకే మీకు ఏ డౌట్ వచ్చినా నేను ఉన్నా కదా, బరాబర్ క్లియర్గా చెప్తా. ఇక నేను మీకెట్లోనో నాకు మా పోరగాళ్ళు అట్లా. ఇక మా మన్మరాలు మంగిలి ఉన్నది కదా, మంగిలిని బయటికి తోలిచ్చిన జర అరస్కరా పోయే తల్లి ఎవరు గెలుస్తారో ఏం కథనో అని. చాక్లెట్ అయ్యా దొరా వచ్చినావా? నమస్కారం. ఏంది ఏం చేస్తున్నావు? ఇగో ఇల్లింటికి వచ్చిన సర్వే చేద్దామని. నేను అనేది అది కాదా, పోరడేంది ఆ కథ ఏందంటున్నా. ఏం చేయాలి మల్లన్న? మళ్ళొచ్చి చెప్తా. అదోటి దాకా పోరని ఆడిపి అని వాళ్ళమ్మ నీళ్ళకి వెళ్ళిపోయింది. ఆడిపియమంటే నువ్వేం చేస్తున్నావు? ఏం చేయాలి? పోరడు వద్దురా అంటే జియ్య పోయిండు గాగ అట్లనే తిరుగుతుండు. మరి అయిపోయినట్టున్నది కదా, కానియకపోయినావు ఇంకేంది లేటు? లేట్ ఏం లేదు, అటు దిక్కు సప్పుడైతుందని ఆపిన. ఏం సప్పుడు? ఎవరో పార్టోళ్ళు ప్రచారానికి వస్తున్నట్టున్నారు. వస్తే వాళ్ళు చూసుకుంటారు పోరన్ సంగతి. అంటే అంటే ఏం లేదు, ఇప్పుడు వచ్చే లీడర్లు స్నానం చేసేటోళ్ళకి ఈపు రాస్తున్నారు, నెత్తికి సబ్బు పెడుతున్నారు. అది ఓట్ల కోసం. ఇది కూడా అంతే, గీ పోరన్ సేవలు చేస్తారేమో అని చూస్తున్నా. పిచ్చి మంగిలి, పోరానికి ఓటక్కేడున్నది చెప్పు. ఈ పిల్లగానికి లేకపోతే వీళ్ళ అమ్మయ్యకు లేదా? వాళ్ళ ఓట్లు పడాలంటే ఈ పిల్లగానికి నీట్గా చేయాలి కదా. నీ తెలివి వెళ్ళారా, నేను ఏం చెప్తే నువ్వేం చేస్తున్నావు? సర్వే కోసమే వచ్చి ఈడ ఇరికిపోయినా. సరే కానీ ఇదివరకు దాకా చేసిన సర్వే ఏమైంది? రాసుకొచ్చిన వాళ్ళన్నా ఉన్నది కదా, ఇగో చెప్పు. ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తున్నాయో? కేసీఆర్ కు 90, కాంగ్రెస్ కు 90, తెలుగుదేశం బీజేపీకి కలిపి 90. ఓ మెంటల్ మనిషి, అందరికి 90 సీట్లు ఎట్లా వస్తాయి? నన్ను అడుగుతావేంది 90 ఎట్లొస్తాయని? మరి ఇంకెవరిని అడగాలి? వెళ్ళి కేసీఆర్ అడుగు, పొన్నాల లక్ష్మయ్యని అడుగు, లేదంటే ఆర్ కృష్ణయ్యని అడుగు. వాళ్ళకేమెరక? వాళ్ళే చెప్పిర్రు కదా మాదే గెలుపు 90 దాటింది లెక్క అని. మంగ్లీ, సపోజ్ కేసీఆర్ ఏమన్నాడు చెప్పు? మాకు 90 సీట్లు వస్తున్నాయి అని అన్నాడు. మన తెలంగాణలో ఎన్ని సీట్లు ఉన్నాయి? 119 సీట్లు. వాళ్ళకెళ్ళి 90 కేసీఆర్ పోతే మిగిలేటి 29. ఇవ్వేవరికి వస్తాయి? పొన్నాలక కాదట, ఆ 29 కేసీఆర్ కు వస్తాయట. మళ్ళా ఇది ఎక్కడి సర్వే? పొన్నాల లక్ష్మయ్యది. ఈయనకి ఎన్ని వస్తాయట? కేసీఆర్ కి 29 పోతే తకేమో వీళ్ళకట. చెప్పిండా లక్ష్మయ్య 90 వస్తున్నాయి మాకని? చెప్పలే, అవతల వాళ్ళకి 29 వస్తున్నాయంటే మిగతా 90 వీళ్ళకేనట కదా. వీళ్ళకి ఎన్ని వస్తాయో మాత్రం చెప్తలేడా? అది చెప్తలేడు, బయటోని బలం తక్కువ ఉన్నదంటే మన బలం పెరిగినట్టే అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇదేం సర్వే, నీకు దండం పెడతానే తల్లి. పోనీ ఆర్ కృష్ణయ్యకి ఎన్ని వస్తాయో గమన చెప్పు. ముఖ్యమంత్రి ఆయనేనట కదా, ఈసారి ఇళ్ళకు కూడా 90 దాటుతాయట. ఎవరు చెప్పిండ్రు? చంద్రాలు చెప్పే కదా, మే 16 తారీఖు వరకు ఈయననే తెలుగుదేశం ముఖ్యమంత్రి అని. ఆ తర్వాత అందరి పని శంకరగిరి మాన్యాలు. అంటే నీకు తెలవత్తి. ఇంతేనా అయిపోయిందా నీ సర్వే? అయిపోయినట్టే. నీకు ఎన్నడొస్తుందో ఏమవుతుందో నాకు తెలియదు కానీ ఏంది తెలివి
ఎందుకు నాయనా తెలివి ఎందుకు లేదు నాకు? మరి లేకపోతే ఏంది, వాళ్ళు రాజకీయ నాయకులు నోటికొచ్చిన మాట చెప్తారు పబ్లిక్ నమ్మించేటందుకు. కేసీఆర్ అన్నాడేమో ఆవేశంలా, పొన్నాల లక్ష్మయ్య ఆర్ కృష్ణయ్య కూడా అంటారా? అయ్యో మంగ్లీ, లీడర్లు అంతా ఒక్క తీరుగానే ఉంటారు. ఒకళ్ళు శుద్ధ పూస, ఇంకోళ్ళు నల్ల పూస లెక్క ఉండరు. అయ్యో నేను ఆ మాటలు విని నిజమే అనుకున్నా. నీ ముఖం అనుకున్నావు, ఒక పని చేయమంటే ఇంకో పని చేస్తావు. నడవ ఆఫీస్కో. ఆగు, వీడిది ఎండిపోతుంది. మరి లీడర్ వచ్చినాక వస్తా కడిగి పిచ్చి. ఎట్లయితున్నాయి మీ ఊర్లో పండి ప్రచారాలు? లీడర్లు వచ్చి చెప్తలేరు మీకు అది చేస్తాం ఇది చేస్తాం, మిమ్మల్ని నెత్తిలో కూర్చుండే పెట్టుకుంటామని. చెప్పుడే కాదు, అప్పటికప్పుడు ఏమన్నా ఉంటే కూడా చేసి చూపిస్తున్నారు కదా. అదే మీరు నిన్నమన్నా చూడలేదా లీడర్లు ప్రచారం ఎట్లా చేస్తున్నారు, ఎన్ని కథలు పడుతున్నారు అనేది. ఇక ఇవాళ కూడా కొంతమందిని పట్టుకొచ్చినాం. మళ్ళా రాండ్రిగాల పర్ఫార్మెన్స్లు చూద్దాం. ఇక ఇయాల కూడా ఎవరెవరు ఏడేడా ఎట్లెట్ల ప్రచారాలు చేస్తున్నారో చూద్దాం. చిమ్మన్ చీకట్ల దమ్మక్క పెళ్లి లెక్క దేవరకొండ కాడ జైపాల్ రెడ్డి సారు చీకట్ల పచ్చ శాల్వా కప్పుకొని బాబాజీ లెక్క చుట్టూ ఊదుపోగలేసుకొని కూర్చున్నాడు. చల్లగుంటదని రాత్రిపూట పెట్టుకున్నాడు గాని పాపం సగం మంది కాన కూడా కానొస్తలేడు. మహబూబ్ నగర్ లకి చెయ్యి గుర్తైన బీడీలు కట్టేట ఆమె దగ్గర కూర్చొని ముచ్చట పెడుతున్నాడు. ఇక చూడుర్రి, ఒక కట్టి అంటే పట్టుకొని చూస్తున్నాడు. పని జడగొట్టుకుంటా పాస్మల్ల ప్రచారం పాడైందని తిట్టుకుంటున్నది కావచ్చు ఆమె. బీడీల నోట్ల కూడా మను వస్తావా తండ్రి, దా సుడుదు గాని అని ఇస్తున్నది. ఇక సికింద్రాబాద్ లో పువ్వు గుర్తోళ్ల తరఫున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రచారంలోకి దిగిండు. ఇక ఎవరో బుడ్డ పోలీస్ వేషం వేసుకొస్తే పెద్దగైనాక ఏమైతావురా అంటే నీ లెక్కనైతే గాను అని చెప్తున్నట్టుండు పోరడు. ఇక లోడాస్ లాల్సి వేసుకొచ్చిన పవనుడు జెర్సే బాగానే లొల్లి పెట్టిపోయిండు. ఏ సాలు కాంగ్రెస్ వాళ్ళని తిట్టుడు, నన్ను కూడా జర పొగడవా అని బతిమలాడుతున్నాడు దత్తన్న. ఇక దప్పుతదాతి అని నవ్వి దత్తన్న గురించి కూడా చెప్పిండు. ఈ హీరో ప్రచారం ఇట్లుంటే హిందూపురంలో బాలయ్య బాబుని చూడుర్రి, దర్గాలకు పోయి ధూమ్ధామ్ చేసిండు. ఆయనతో హిందీలో ఇట్లా మాట్లాడతావా ఎట్లా? అబ్బా మాట్లాడుతున్నాడు. అరే రే షాయరీలు కూడా చెప్తున్నాడు బాబు. మరి ఆ రోజుల్లో వీళ్ళ నాన్నగారు నేర్పినట్టుండు ఈయనకు. నిజామాబాద్ షీపూర్ పార్టీ అయినా ముందుగాల మార్కెట్లకు పోయి జెర్సేపు అందరిని అరుచుకున్నాడు. ఎవ్వరు పట్టించుకోకపోయే వరకల్లా ఊకే మంది పని ఎందుకు చెడగొట్టుడు, నేనే ఏదన్నా పని చేసిపోతా అనుకొని షీపూర్ చేతిలో పట్టుకొని మార్కెట్ రోడ్డును అద్దం లెక్క చేసిపోయిండు. గీలు చేసిందన్న జర అక్కడికొచ్చే పనే కదా. మరి ఛత్రపతి అనుకుంటుండో ఏమో గాని ఛత్రి పట్టందే నడుస్తలేడు షబ్బీర్ అలీ సారు. నిజామాబాద్ లో ఇట్లా గుడిసెంత పెద్ద గొడుగు పట్టుకొని ప్రచారం చేసుకుంటా కనలబడ్డాడు. వీళ్ళందరూ ఇట్లుంటే కరీంనగర్ లో కనిపించిన వాళ్ళందరికీ బూట్లు పాలిష్ చేసుకుంటా కూర్చున్నాడు ఒక ఆయన. ఈయన తరపున లీడర్ తరపున ప్రచారం చేస్తలేడు. తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కారు గుర్తుకే గుద్దాలని ఈయన ప్రచారం అట. మీ అందరికి మిషన్ల కారు గుర్తు తప్ప ఇంకేది కనిపించొద్దని చెప్తున్నాడట. ఇక నెక్స్ట్ జయప్రదమ్మ రోడ్ల మీద తిరిగి చెమటలు కారి ఉన్న మేకప్ అంతా పోగొట్టుకుంది. బోరింగ్ గుర్తుకే ఓటేయుర్రి అని బోరు కొట్టేదాని కొర్రింది. మేకప్ లేకుంటే గీమె కూడా మన లెక్కనే ఉంది సేమ్ అని జనాలందరూ అనుకున్నారు ఈమెను చూసి. బట్టగాల్చి మీదేసినట్టు ఎరికేనా? అదే పంచాయతీ కాడ నిలబడితే అసలు నిడిచిపెట్టి ఉత్తోని మీద పంచాయతీ తీసినట్టు సేమ్ టు సేమ్ నా మీద కూడా ఇటువంటిదే చేసిండ్రు, నేను సిక్కగా అవుతున్నానని నా మీద బదనాం మోపుతున్నారని కన్నీళ్లు గారకుండానే ఏడుస్తున్నాడు ఒక సినిమా యాక్టరు. ఎవరు చెప్పుకోవాలనో నా గోస అర్థం కాక కానీ ఇట్లా ఎలా పోసుకుంటున్నాడు. దూకుడు సినిమా డైరెక్టర్ సీను వైట్ల మహేష్ బాబుతో కలిసి ఆగడు అనే సినిమా తీస్తున్నాడు కదా. అందులో ముందుగాల ప్రకాష్ రాజును తీసుకున్నారు. ఒక రోజు షూటింగ్ కూడా అయినాక ఆ సినిమాల షూటింగ్ లో డైరెక్టర్ కు ఈయనకేదో చిన్న లొల్లైందట. మాట కూడా బానే పెరిగింది. నువ్వు కాకపోతే ఇంకోని పెట్టుకుంటామని సినిమాలకి వెళ్ళి తీసేసిర్రట. సరే అది మీ ఇష్టం, ఇక ఆగడు కాకపోతే ఆపుకోలేడని ఇంకో సినిమా పోతా అని అస్సలు ఆగకుండా ఈయన కూడా బయటకు వచ్చేసిండు. ఈడిదాకా మంచిగానే ఉన్నది గాని నిన్నీయాల ఈయన మీద లేనిపోని ముచ్చట్లు ఎక్కిచ్చి చెప్పి ఆ సినిమా సహాయ దర్శకుడు పోయి దర్శకుల సంఘముల దగ్గర ఫిర్యాదు చేసి దరఖాస్తు పెట్టిందట. వాళ్ళు దరఖాస్తు పెట్టింది ఆలస్యమే లేదు, ఆయన మీద చర్య తీసుకోవాలని తీర్మానం కూడా చేసిరట వాళ్ళు. మరి ఏమైంది ఏం కథ అని ఇద్దరిని పిలిచి పెద్ద మనుషుల నడుమ మాట్లాడియకుంటా ఒక్కలి ముచ్చట్నేని ఎట్లా నిర్ణయం తీసుకుంటారని గుస్సైతున్నాడు. నాకు న్యాయం కావాలి, ఇట్లయితే మంచిగా లేదని సినిమా యాక్టర్ల సంఘానికి పోయి ఈయన దరఖాస్తు ఇచ్చిండు. ఇక ఇప్పుడు ఆలోలే నడుస్తున్నది ఇద్దరు నడుమ. కానీ ఆ ఫిర్యాదు చేసిన సహాయ దర్శకుని మీద, నిర్మాతల మీద, హీరో మీద ఉష్కరాయంత కూడా కోపం లేదట. మరి ఎవరి మీద ఉన్నది ఏం కథ అన్నది ఆయన్ని అడుగుదాము. మరి ఎవరి మీద కోపం ఉన్నది సార్ మీకు? ఇవన్నిటి వెనక ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషి ఎవరో బయట చేస్తారు. పైన పని ఇప్పుడే చెప్పు మరి ఆయన ఓలో. ఇక అసోసియేషన్ ఉన్న బైలో క్రాస్ చేసినట్టు అవుతాను, ప్లస్ జరగబోయే న్యాయానికి ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతాను.
సరే, సంఘాన్ని గౌరవించి న్యాయం మీద నమ్మకంతోని ఆ ఒక్క ఆయనలో తొందరపడి ఇప్పుడు ఏం చెప్పానంటావు, అంతేనా? ఆ ఒక్కడికి నేను రాసిన పద్యం చెప్పాలనుకుంటున్నాను. కానీ మరిగా మంచిగుంటే మేము కూడా వాడుకుంటాం. నన్ను రాళ్లతో కొట్టకు, పట్టుకుని ఇల్లు కట్టేస్తా. నన్ను కాల్ చేయాలని నిప్పు పెట్టకు, ఇంటికి దీపం చేసుకుంటా. నన్ను ఈ ఇండస్ట్రీ నుంచి పంపించేయాలని తరమకు, చేరాల్సిన చోటు త్వరగా చేరిపోతా. దయచేసి చెప్తున్నాను, నన్ను చంపాలని విషం పెట్టకు, మింగి నీలకంఠుడినైపోతా. మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది సారు. చెప్పాలనుకున్నది మొత్తానికి కవితలు చెప్పి కక్కేసినావు. నువ్వు నాకు నచ్చావు సినిమాలో అమ్మ కవిత తీరు ఎక్స్ప్రెషన్లతో సహా ఎక్కించినావు. కానీ నిజంగానే నువ్వు మోనార్కు సారు. మరి మొత్తానికి అసలు ముచ్చట ఏందనేది బిరాన్ని అందరికి ఎరికైతుంది అంటావు. ఆయన నవ్వులనేది కూడా తెలిసిపోతుంది అంటావు. మంచిది. మరి వెనకట ఓట్లు వేస్తుంటే ఏమిందురు, ఎక్కువ ఓట్లు పడే కంటే ముందుగా రోజు ఒక సార ప్యాకెట్ ఇచ్చి ఇంటిల్లాలి ఓట్లు వేయించుకుందరు లీడర్లు. కానీ ఇప్పుడు ఎట్లున్నది కాలం, సర్పంచ్కు పోటీ చేసేటోడు కూడా సార ప్యాకెట్ వంచలేడు. ఇక ఎమ్మెల్యే ఎంపీలకు పోటీ చేసేటోళ్ళు ఏం పంచుతుండొచ్చు? వాళ్ళు వంచేడి ఒక్కసారి చూపిస్తా చూడుండ్రి, బీరిపోకుండ్రి. వార్త ఏందో చూడాలి మీరు ఖచ్చితంగా. ఎన్నడన్నా ₹1,00,00,000 చూసినారమ్మ మీరు? ₹1,00,000 చూసే భాగ్యమే లేదు మా జీవితాలకు. ఇంకా ₹1,00,00,000 అనయ్యా గట్లాడగా పడితే అమ్మో అనుకుంటున్నారు కదా. మీకు ₹1,00,000 ఉంటే కళ్ళకు అద్దుకుంటారేమో కానీ ₹1,00,00,000 కూడా లెక్క చేయని వాళ్ళు ఉన్నారు. ఈ నోట్ల కట్టాలు చూడుండ్రి, అన్ని 500, ₹1,000 కట్టలే. ఒక్కొక్క కట్టల ₹1,00,000 ఉంటాయి. అన్ని ఆస్మాన్ నోట్లే ఎట్లా మెరుస్తున్నాయి చూడు. ఎక్కడియో ఎరికేనా ఈ బెండలని? మీరు ఓట్లేయబోతున్నారు కదా, మీకు వంచేదందుకే పట్టుకొస్తున్నారు. కర్మగాలి పోలీసు వాళ్ళకి ఇక్కిండ్రు. అట్లా జిక్కేపాటికే మనం ఇన్ని పైసలు కళ్ళారా చూస్తున్నాం కానీ లేకపోతే చూద్దుమా? అయితే ఈ పైసల సంగతి చూద్దాం ఒక పారి. అయితే ఒక ఆయన బెంగళూరులో ఉంటాడట. ఈడ మన హైదరాబాద్లో MBS సొమ్ముల దుకాణం ఆయనకు ఈ పైసలు పంపిండట బెంగళూరుకి వెళ్ళి. ఇక ఆడ బస్సులో వేసుకొస్తుంటే శంషాబాద్ దగ్గరికి రాగానే మన పోలీసు వాళ్ళు ఏమున్నాయి బస్సులు అని ఎంకులాడితే ఇగో ఈ సూట్ కేసులు దొరికినాయట. ఏమున్నాయి ఇంట్లో అని తీసి చూస్తే 7 సూట్ కేసుల నిండా పైకేమే ఉన్నదట. అవిటిని తీసుకొస్తున్న ఇద్దరిని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. చెప్పుండ్రి రాయి వేడికెళ్ళి తెస్తున్నారు, ఏం కథ ఎవరికి ఇస్తున్నారని అడిగితే గిట్లా ఆయన తీసుకురామన్నాడు, మా కమిషన్ ఇస్తా అంటే తెస్తున్నాం అన్నాడట. ఓ చిట్టి కాగితం ఏం లేకపోయే వర్కాల పోలీసు వాళ్ళు ఓట్ల వంచడానికే తెస్తున్నారు ఈ పైసలని అనుకుంటున్నారు. అంతేనా సారు? 8,32,50,000 సీజ్ చేయడం జరిగింది. అక్యూజ్డ్ వాళ్ళ పేరు ప్రశాంత్ జితేంద్ర సురయ్య. ₹1,300 కమిషన్ బేసిస్ మీద ఈ డబ్బుని హైదరాబాద్ తీసుకొస్తున్నాడు. అమ్మో, 8,18,00,000 పైసలా ఇంకేమన్నా? మన దేశంలోనే ఈ తీరుగా పైకం ఒక్కటే పారి దొరుకుడు ఇదే ఫస్ట్ టైం అంటున్నారు. అయితే ఈ పైకం తీసుకోవాల్సిన మనిషి కూడా పరారైందట. నిజంగా వ్యాపారం కోసమే తెస్తే మరి ఎందుకు పరారైనట్టు అని గుసగుస పెడుతున్నారు టీవీలలో వార్తలు రాసుకునేటోళ్ళు కూడా. ఎట్లున్నాయి వార్తలు మంచిగున్నాయా కదా? మరి ఏమంటావు మనవడా? మంచిగున్నాయిగా వార్తలు అయితే. ఇక మరి మళ్ళా కలుద్దాం. మరి ఇక నాకైతే ఇవాళ మోక దొరికింది, మళ్ళీ నాడు దొరుకుతుందో చూద్దాం. ఇక ఉంటాను ఆయన మరి శనార్థి.